ఈ పాపని ఎవరైనా చూసారమ్మా? లేదు సార్, ఈ పాప ఎవరో మాకు తెలీదు. సార్ నా పాప నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు సార్. అమ్మా యశోద, నువ్వు అపార్థం చేసుకుంటున్నావు. లేదన్నయ్య, ఇప్పుడే నేను బాగా అర్థం చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ యశోద. నాకిప్పుడు చాలా కిక్ వచ్చింది. నేను గెలిచినంత ఆనందం వస్తోంది. శత్రువే నేను మంచిదాన్ని అని పొగిడింది. నువ్వీరోజు మాట్లాడిన మాటలు నేను జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను. ఎన్ని కోట్లు సంపాదించినా నాకు రాని ఆనందం ఈరోజు నీ మాటల వల్లొచ్చింది. జాగ్రత్త. గుడ్డిగా మీ వాళ్ళని నమ్మకు. మీ వాళ్ళు నాకన్నా డేంజర్లా ఉన్నారు. వస్తాను. యశోద, ఆ ఊర్మిళ మాటలు పట్టించుకోకు తల్లి. మరి మీ మాటలు పట్టించుకొని మీరు చెప్పేవన్నీ నిజాలని నమ్మమంటారా? అయిపోయిందన్నయ్య, ఈ రోజుతో మీకు నాకు బంధాలు తెగిపోయాయి. అదేంటమ్మా అలా అంటావు? ప్లీజ్ అన్నయ్య, నన్ను కొంచెం ప్రశాంతంగా వదిలేయండి. నా అనుకున్న వాళ్ళు నాకింకా ఉన్నారనుకున్నాను. లేరని నాకిప్పుడే అర్థమవుతోంది. అలా అనకు యశోద. అనడం కాదన్నయ్య, అదే నిజం. నేను వెళ్తాను. యశోద, ఏంటమ్మా ఇది? ఇన్ని రోజులు నేను అందరి చేతుల్లో మోసపోతూనే వచ్చాను కదా. నా అనేవాళ్ళు నాకెవరూ లేరు. ఒక అన్నయ్య తప్ప అనుకున్నాను. ఇప్పుడు అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీతో పాటు అన్నయ్య కూడా డబ్బు కోసం ఆశపడ్డా. అందుకే నాకింత అన్యాయం జరుగుతున్నా చూస్తూ ఊరుకున్నాడు. నాకేం అర్థం కావడం లేదు. తలుచుకుంటేనే భయం వేస్తోంది. ఇప్పుడు నా పరిస్థితి ఏంటమ్మా? ఇక మీదట నేను ఎవరిని నమ్మాలో నాకు అర్థం కావడం లేదు. ఈరోజు జరిగిన దాన్ని బట్టి చూస్తుంటే నా నీడని కూడా నేను నమ్మకూడదని అర్థం అవుతోంది. మరి ఎవరిని నమ్మను? ఎవరిని నమ్మను? ఎవరిని నమ్మను? నువ్వే నాకేదో ఒక సహాయం చేయాలమ్మా. అయ్యో పంతులు గారు, పంతులు గారు ఏమైందండి? పంతులు గారు, పంతులు గారు ఏమైంది? అమ్మా, గుండెల్లో నొప్పిగా ఉంది. గుండె నొప్పిగా ఉంది. ఎవరైనా ఉన్నారా? హెల్ప్, హెల్ప్! పంతులు గారికి హార్ట్ అటాక్ వచ్చింది. రండి పంతులు గారు. అయ్యో, శ్రీరామా, శ్రీరామా. డాక్టర్, 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 డాక్టర్. ఏమైందమ్మా? హార్ట్ స్ట్రోక్ అనుకుంటా డాక్టర్. గుండె పట్టుకొని ఒక్కసారిగా కింద పడిపోయారు. అమ్మా యశోద, చెప్పండి పంతులు గారు. నీకు నీకు ఒక విషయం చెప్పాలమ్మా. ఇప్పుడు కాదులే పంతులు గారు, మీ ఆరోగ్యం కుదిరిపడ్డాక మాట్లాడుదురు గాని. లేదమ్మా, నీకు విషయం చెప్పాలమ్మా. నర్స్, ఆపరేషన్ థియేటర్కి తీసుకురండి.